వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తూ వందే మాతర గీతం ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. వందే మాతరంతోనే మనం ఈ స్వాతంత్రం ఏదైతే మన దేశం మనం ఇక్కడ సాధించుకున్నామో అది కేవలం వందే మాతరం నినాదంతోనే అని చెప్తున్నాం. గతంలో మనం చూసుకున్నాం, ఈ గతంలో అల్లూరి సీతారామరాజు సినిమా ఏదైతే ఉన్నదో మిగతా సినిమాలు కూడా అందులో ఈ వందే మాతరం ప్రాధాన్యత ఏంటి అనేది కూడా మన కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. మరి ఈ వందే మాతరాన్ని ఇప్పుడు మనం ఏదైతే ఉచ్చరించడంలో కూడా ఎంతో మంది అవుతున్నారు. మరి ఎందుకు గత పాలకులు ఈ వందే మాతరంని మొత్తం స్టాండర్స్ ఏదైతే పాడకుండా ఒక 2 సెంటెన్సెస్ కే పరిమితం చేయడం జరిగింది. అది కాదు, పిల్లలు ఈ తరం పిల్లలు కానివ్వండి, ఎవరు కానివ్వండి, విద్యార్థులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన వందే మాతరం గీతం అనేది ఓన్లీ ఒక పారాగ్రాఫ్ 5 సెంటెన్సెస్ కాదు, అది చాలా పెద్ద గీతం ఉంది. అదంతా మనం ఇప్పుడు పాడి ఆ గీతం ఏంటనే తెలుసుకొని తదుపరి నుండి మనం అది ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ ఉండబడినటువంటి స్కూల్స్ కాలేజ్ యాజమాన్యాన్ని కోరుతున్నాను, రోజు వందే మాతరం అనేది ఆ గీతాన్ని మొత్తం మనం ఆలపించుకున్నట్టయితే మన భారతదేశ గౌరవాన్ని కానివ్వండి, మన స్వాతంత్ర సమరయోధుల గౌరవాన్ని మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి మనం వందే మాతరం గీతం అనేది మొత్తం పాడుకుందాం.